హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వీడియోస్. ఈరోజు నాగల చవితి. మేము నాగల చవితి పండుగ చేస్తున్నాము. ఇంకా వాటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ మా అత్తయ్య, మా ఆయన, మేము ముగ్గురం చేసుకుంటున్నాము ఇంట్లో. ఇంకా పూజ కోసమని నేను స్నానం చేసి పటాలు అన్నీ తూడ్చి బొట్లు పెట్టి ఇంకా పూలతో ఇంత డెకరేషన్ చేసి ఇంకా రెడీ చేశాను. ఇంకా దీపంతులలో కూడా ఆయిల్ పోసి దీపాలు పెట్టేశాను. ఇంకా శారీ అన్నీ కట్టుకొని వచ్చేసి ఇంకా ముట్టించేసి టెంపుల్స్కి వెళ్ళడమే. ఇంకా ఇప్పుడు తర్వాత నాగల చవితి అప్పుడు పిండి వంటలు చేస్తారు కదా, నువ్వుల పిండి ముద్దలు, బియ్యం ఐడియా లేదు. మా అత్తయ్య నానబెట్టిన సద్దలు ఈ ఫెస్టివల్స్లో యూజ్ చేసే ఐటమ్స్. ఇంకా మా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ నాగల చవితి. కొత్తగా పెళ్ళైన వారంతా ఈ నాగల చవితికి వాళ్ళు పట్టు వస్త్రాలు, అదే పెళ్లి రోజు కట్టుకున్న పట్టు వస్త్రాలను కట్టుకొని పండగ చేస్తారంట. మా అత్తయ్య చెప్పింది. సో నేను ముందు రోజే శారీని ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను. బికాజ్ లేడీస్కి శారీ కట్టుకోవడంలోనే చాలా లేట్ అవుతుంది. అందుకే నేను ముందుగానే ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల 2 minutesలోనే శారీ కట్టేసుకోవచ్చు. ఇంకా రెడీ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఇంకా చాలా టైం సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. అందుకే ఇలా చేశాను. తర్వాత మా అత్తయ్య పిండి వంటలు అన్నీ ప్రిపేర్ చేసింది. ఇంక ఇప్పుడు రెడీ అయిపోయి కిందికి వెళ్ళడమే. ఇంకా మగవాళ్ళకైతే అంత టైం ఏం పెట్టదు, ఈజీగానే రెడీ అయిపోతారు. ఇంకా నేను ఇంకా రెడీ అయిపోయాను. ఇప్పుడు ఇంకా గుడికి వెళ్ళడమే లేటు. మా అత్తయ్య అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉంది. ఇంకా నేను కిందికి వెళ్ళేసి దీపాలు అంటించేసి పూజ చేసేసాను. తర్వాత ఇంకా అక్కడ అంతా రెడీ అయిపోయిన తర్వాత బావ నేను ఒక టెంపుల్కి రెడీ అయిపోయాం. మా అత్తయ్య పిండి వంటలన్నీ ప్రిపేర్ చేసి రెడీ చేసింది. చూడండి, కొబ్బరి గిన్నెలు, పాలు, నూనె, దూది, ఇంకా సద్దలు, నువ్వుల ముద్దలు అన్నీ రెడీ చేసేసారు. ఇంకా బావ కూడా మొక్కుంటున్నాడు. నెక్స్ట్ ఇంక ఇద్దరం కలిసి వెళ్తాము. అవే పట్టు వస్త్రాలు వేసుకున్నాం, మేము పెళ్లి రోజు వేసుకున్నవి. మా అత్తయ్య కూడా మమ్మల్ని అక్కడ దాకా డ్రాప్ చేయడానికి కానీ మాతో పాటే వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదండి, అక్కడే అంటే విలేజ్లో ఇలానే ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. ఇక్కడ చాలా ముళ్ళులు ఉన్నాయి. పొలంలో ఎవరు పంట వేయలేదు. సో మొత్తం ముళ్ళులు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా రావాలి. పిల్లలకైతే చాలా ప్రాబ్లము. ఇంకా వచ్చేసాము. అదిగోండి అక్కడ పుట్ట ఉంది. ఇక్కడ ఈ పుట్ట దగ్గర అన్ని బొట్లు అన్నీ పెట్టేసి పూలు అన్నీ. నెక్స్ట్ ఇక్కడ నాగలప్పలు ఉన్నారు. ఇక్కడ కూడా ఇంకా పాలు, కొబ్బరి గిన్నెలో పాలు పోసి ఆ నాగలప్పల మీద పోస్తారండి. అక్కడున్న దారాలను కూడా కట్టుకుంటారు. కాకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఫస్ట్ డే ఆ దారాలను కట్టుకోరండి, సెకండ్ డే కట్టుకోవాలంట. అంటే 2 days చేయాలంట అండి ఫెస్టివల్ని. సెకండ్ డే వచ్చేసి ఏదైనా స్వీట్ చేస్తే చాలంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ లైక్ పాయసం అలాంటివి చేస్తే చాలని చెప్పారు. ఫస్ట్ డే మాత్రం ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. ఇలా అదిగో కొబ్బరి గిన్నెలో పాలు పోసుకొని ఒక 3 times పోయాలండి, లేకుంటే 5 times పోయాలి. అది ఆడ్ నెంబర్లోనే పోయాలి. ఇంకా తర్వాత మా ఊర్లో ఉండే సుంకులమ్మ టెంపుల్ అండి, అక్కడ కూడా పోస్తారు. అది ఒక ఆచారంలాగా అందరూ ఫాలో అవుతారు. సో తర్వాత మేము సుంకులమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెసే చేసాము. ఇంకా ఇక్కడ పాలు పోసేస్తే ఇంకా అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇలానే ప్రాసెస్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్.